తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లిస్టులు రిలీజ్ చేస్తారా, చేయగలుగుతారా? ఇది ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది. ఆర్కే గారు చెప్పాల్సింది. మొన్న 64 సీట్లంటూ ఆంధ్రజ్యోతి రాసేటప్పటికి ఒక్కసారి సంచలనం అయిపోయింది. కానీ ఒక విశేషం ఏంటంటే ఆర్కే గారు కూడా ఆలోచించాల్సింది, ఎవడు అది నమ్మల. జనసేన నమ్మలేదు, తెలుగుదేశం వాళ్ళు నమ్మలేదు. జనసేన వాళ్ళు 40 నుండి 50 సాధిస్తే మా నాయకుడు గొప్పగా సాధించినట్టు అనుకుంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు 15 నుంచి 20 ఇస్తే గొప్ప మా నాయకుడు ఇచ్చేది అనుకుంటున్నారు. 64 వస్తుందంటే ఆర్కే గారు రాసిన నమ్మట్ల. వాస్తవంగా ఆంధ్రజ్యోతి అనేటువంటి తెలుగుదేశం పార్టీ గెజిట్ లాంటిది. అలాంటి దాంట్లో వచ్చిన నమ్మట్లేదంటే ఒకసారి ఆర్కే గారు ఆలోచించాలి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని. ఎందుకంటే మిగతాదంతా తెలుగుదేశం చెప్పేది నిజమవుతుంది. కానీ నిజంగా 64 గనక జనసేనకి ఇవ్వడం అంటే అద్భుతమైనటువంటి నిర్ణయం. జనసేన మొహమాటం లేకుండా అవసరమైతే బీజేపీ కాదు, డైరెక్ట్గా అమెరికా అధ్యక్షుడు వస్తానన్న పక్కన పెట్టేసి వెళ్ళి పొత్తు పెట్టేసుకోవచ్చు.